జై చిరంజీవా జగదేవి అసహాయ జీవా అంజని కుమారా. ఏ బ్రహ్మ ముహూర్తాన కొనగల వెంకట్రావు మెగాస్టార్ చిరంజీవి అనే శివశంకర్ ప్రసాద్ అంజనమ్మ కడుపున బిజ వేశాడో గాని ఆ బ్రహ్మ ముహూర్తం 71 సంవత్సరాల నుంచి నిరంతరం వెలిగిస్తూ అభిమానులు రక్షిస్తూ ఎందరికో జీవనామాది కల్పిస్తూ అందరికీ కొనసాగిస్తూ ముందుకు నవయుగంలో తిరుగుతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ నేను ఈరోజు ఏడుకొండల వెంకన్న సాక్షిగా, శ్రీశైలం మల్లన్న సాక్షిగా, సాక్షిగా, సీతాద్రి అప్పన్న సాక్షిగా, యాదగిరిగుట్ట నరసింహస్వామి సాక్షిగా, నేను కొలిసే అయ్యప్ప స్వామి సాక్షిగా నిజంగా మాట్లాడతా. మెగాస్టార్ క్యారెక్టర్ గురించి, కెపాసిటీ గురించి, వ్యక్తిత్వం గురించి, వ్యక్తి వికాసాల గురించి నేను మాట్లాడదామని ముందుకు వచ్చాను. చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ రౌండ్ లేకుండా ఒక కానిస్టేబుల్ కొడుకుగా చదువుకొని కుర్రాడు చెన్నై నగరంలో అడుగుపెట్టినప్పుడు మీ అభిమానులందరూ ఎవరి కుర్రాడు, ఎవరి అడ్రస్ లేని వ్యక్తి అన్నాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ మెగాస్టార్ అంటే చూపించిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. నాకు ఆయన అంటే ప్రాణం. ఎందుకు ప్రాణం అంటే నాకు జీవితాన్ని ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ భారతదేశంలో ఏ నటుడికి, ఏ మెగాస్టార్ కి దగ్గర అదృష్టం రామ్ చరణ్ రూపేణ ఆయన లెగసీని కంటిన్యూ చేయడానికి పుట్టించిన మహోన్నత వ్యక్తి చిరంజీవి. ఎంతో మంది స్టార్లు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లందరికీ ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ పుట్టాడా? ఒక మెగాస్టార్ మెగా పవర్ స్టార్ పుట్టాడా? ఏం కొడుకుని కన్నావయ్యా మెగాస్టార్. ఈ వ్యక్తిత్వం పట్టణంలో చాలా మంది ఓరు దాటేదాకా ఓరి మల్లనని పల్లె పోడి మల్లన అంటున్నా. ఈ రోజుల్లో చిరంజీవి గారు అన్నా నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి, నీ క్యారెక్టర్ భావి తరానికి, భవిష్యత్ తరానికి ఒక రామాయణం, ఒక భగవద్గీత, ఒక భారతదేశ స్వతంత్రానికి పోరాడు కాదల్లాగా చిరంజీవి చరిత్ర కూడా 100 హృదయాలు లిఖించుకుంటారని నేను మీ అందరు గర్వంగా చెప్తున్నా. చిరంజీవి వ్యక్తిత్వం ఈ మధ్యన చిరంజీవి గారి కింద మర్చిపోయింది చెప్పండి. అంటే అన్నయ్య కొంచెం లేట్కి వచ్చాడు. ఏంటన్నా లేట్కి వచ్చావన్నా? మా చెల్లికి నడువు నెత్తుగా ఉంటే జెండు బాంబు రాస్తున్నారు లోపల అన్నాడు. అదే చిరంజీవి క్యారెక్టర్. ఈ రోజు